సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. పేదల ఇళ్ల పథకం నాడు అవినీతిమయం, వాటిపై విచారణ చేయిస్తాం మంత్రి అనగాని ప్రకటన. ఇళ్ల పథకంపై మండలిలో చర్చ. పేదలకు ఇల్లు ఇచ్చే పథకాన్ని వైకాపా అవినీతిమయం చేసిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున అవకతవకలు అయితే జరిగాయన్నారు. ధనవంతులు, ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలకు ఇళ్ల పట్టాలను అయితే పంచిపెట్టారని ఆరోపించారు. పేదలకు ఇళ్ల పథకంపై మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు అయితే సమాధానంగా ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూములు కొనుగోలులో భారీ ఎత్తున అవకతవకలు అయితే జరిగినాయని, వేల కోట్లు వైకాపా నేతలు కార్యకర్తల జేబుల్లోకి వెళ్ళాయని, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని, వాటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు కూడా అయితే ఆర్థిక సాయం అందిస్తామని, ఈ నెల రోజుల్లోనే ఇళ్ల స్థలాల కోసం దాదాపు అక్కడ దరఖాస్తులు కూడా చాలామంది అయితే చేశారని, తొందరలోనే వీటికి సంబంధించి చేస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే ముఖ్యంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ చెప్పే జగన్ అందరినీ కూడా మోసం చేశారన్నారు. చర్చలో ఆయన మాట్లాడుతూ కేంద్రం 20 లక్షలు ఇల్లు ఇచ్చినా కూడా ఇల్లు కట్టకపోవడం అయితే దారుణం అన్నారు. ఏదేమైనా మొత్తంగా పాత ఇళ్ల స్థలాలపై అయితే విచారణ చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.